ఇప్పుడు మనం ప్రాణి సంరక్షణ సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు అలాగే తెలంగాణ ఉద్యమ నేత సీనియర్ బీఆర్ఎస్ నాయకులు బానోతు రవికుమార్తో ఉన్నాం. ఇప్పుడు వారిని ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రెండు విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే రవి గారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంటుకు సంబంధించి బీఆర్ఎస్ గెలుపు పరిస్థితిపై మీ అభిప్రాయం చెప్పండి. పోయిన అసెంబ్లీ ఎన్నికలలో స్థానిక ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్యే అభ్యర్థుల మీద తీవ్ర వ్యతిరేకత వల్ల కేసీఆర్ గారు కొంతమంది 30 మందిని మార్చి ఉంటే తప్పకుండా కేసీఆర్ గారే ఇవాళ ముఖ్యమంత్రి ఉండేవారు. ఈ పరిస్థితి రాకపోవు. ఇవాళ రాష్ట్రానికి ఈ దుస్థితి రాకపోవు. ఇవాళ కరెంటు వల్ల ఇబ్బంది పడుతున్నారు. మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు లేవు, సాగునీరు లేదు, కరెంటు సరిగా లేదు, పెన్షన్లు సరిగా వస్తలేవు. ఇవాళ అనేక రైతులకు రైతు బంధు పడతలేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, గోల్డ్ లేదు, తులం బంగారం ఇస్తామన్నారు. అన్ని మాయ మాటలు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఎన్నికల అనంతరం ఈవెన్ ఒక 100 రోజుల్లోనే పార్టీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిజస్వరూపం తెలిసిపోయింది. కాబట్టి ప్రజలందరూ కర్రు కాచి వాత పెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి కర్రు కాచి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ అంటే ఇక్కడ బీజేపీ లేదు. ఈ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ పరిధిలో ఇక్కడ బీజేపీ లేదు. కాంగ్రెస్ పార్టీని మాత్రం ప్రజలు కర్రు కాచి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే అండి. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున మాలోతు కవిత గారు సిట్టింగ్ ఎంపీ, ఓసారి మహిబాద్ ఎమ్మెల్యే కూడా చేసిండ్రు. కాంగ్రెస్ తరఫున మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, ఆయనకు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా అనుభవం ఉంది. అలాగే బీఆర్ఎస్ నుంచే గెలిచిన ప్రొఫెసర్ అజ్మీరా సీతారామన్కి ముగ్గురు హేమహేములు పోటీ పడుతున్న ఈ క్రమంలో మాలోతు కవిత గారి గెలుపు అంటే ఏ ప్రాతిపదికన ప్రచార సరళిని మీరు ముందుకు తీసుకుపోవాలనుకుంటారు? ప్రజలు పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసేట వాళ్ళు లేరు. కనీసం వాళ్ళకి ఇక్కడ బహిరంగ సభ కూడా పెట్టలేదు. కానీ కొందరు స్థానిక ఎమ్మెల్యేల అభ్యర్థుల మీద తీవ్ర వ్యతిరేకతతోని ప్రజలు సైలెంట్గా ఉండి ఓట్లేసారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ప్రజలు చాలా నష్టపోయినారు. ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు, ఆక్రోశంతో ఉన్నారు, చాలా రగిలిపోతున్నారు. వాళ్ళు చాలా నష్టపోయినరు. ఇవాళ రైతు బంధు కోల్పోయినరు, రైతు బీమా కోల్పోయినరు, కళ్యాణ లక్ష్మి కోల్పోయినరు. ఇవాళ అనేక విధాలుగా సాగునీరు, తాగునీరు ఇవాళ అనేక విధాలుగా నష్టపోయి ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఈ ఎండలు చూసి, ఈ పరిస్థితి చూసి, ఈ కరువు కాటకాలు చూసి, ఈ చెరువులు ఎండిపోవడం చూసి, బావులు ఎండిపోవడం చూసి, బావుల దగ్గర నుంచి వాటర్ తీసుకొచ్చడం చూసి దీన్ని కర్రుగాచి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేసినాం. ఖచ్చితంగా మళ్ళీ ఆ గ్యారంటీలు కూడా అమలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలంటున్నారు. మరి అట్లాంటి గ్యారంటీలు ప్రజలపై ఏమైనా ప్రభావం చూపిస్తాయంటారా? అంటే 6 గ్యారంటీలు అంటే ఎగ్జాంపుల్ ఒక గ్యారంటీలో రైతు సంబంధించింది, రైతు బీమా, 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు, మరి 24 బోనసు, కింటాకు 500 బోనసు. అంటే ఒకటే హామీలో 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీలోనే 5-6 ఉన్నాయి. అందులో ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు. అట్లా 13 అంటే 6 గ్యారంటీలలో 13 ఉన్నాయి. 13లో ఆయన 1-2 ఏదో ఆర్టీసీ బస్సులు ఎక్కడం ఒకటి, ఏదో గ్యాసు కొందరికి ఇస్తారు, కొందరికి ఇస్తలేరు. అవి 1-2 ఏదో చెప్పి కొందరికి అది అరకూర ఇచ్చి ఏదో చేసినామనంటే అది ప్రజలలో ఇంప్లిమెంట్ కాలేదు. అవన్నీ ఫెయిల్యూర్ ప్రోగ్రామ్. ఏమైనా మాకు ఫ్రీ కావాలని ఎవరు అంటలేరు. ఇవాళ కావాలని ఏది ఉచిత ప్రయాణం అని చెప్పి బస్సులు తగ్గించారు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సరే అండి. ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని పార్లమెంట్ స్థానాలు వస్తాయనుకుంటారు? పోయినసారి కంటే గౌరవప్రదమైన స్థానాలు వస్తాయని మేము అనుకుంటున్నాం. పోయినసారి కంటే ఈసారి గౌరవప్రదమైన స్థానం మేము వస్తాం. పోయినసారి కాంగ్రెస్కు 3 వచ్చినాయి, అధికారంలో రాలేదా? 3 పార్లమెంటు, 20 అసెంబ్లీ గెలిచిరు, 3 పార్లమెంట్ గెలిచిరు, అధికారంలో రాలేదా? పోయినసారి ఇంకా పోయినసారి కూడా అట్నే జరిగింది కదా. 2 పార్లమెంట్ స్థానాలు ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాలేదా 2014లో? ఈసారి కూడా గౌరవప్రదమైన పార్లమెంట్ స్థానాలు గెలుస్తాం, అధికార పార్టీని నిలదీస్తాం, ప్రజల పక్షాన పోరాడతాం. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉద్యమ నేపథ్యంలో ఏ స్పిరిట్ అయితే ఉండేనో అదే స్పిరిట్తోని తప్పకుండా పోరాడతాం.
ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ప్రజలకు చెందవలసిన సంక్షేమ పథకాలను చెందే విధంగా, అభివృద్ధి చెందే విధంగా ఈ టీఆర్ఎస్ పార్టీ పోరాటం కోసమే ఈసారి ప్రజలందరూ డిసైడ్ అయ్యి టీఆర్ఎస్ పార్టీని ఎందుకు కోల్పోయినాం, సార్ను ఎందుకు కోల్పోయినాం, ఇవాళ మళ్ళీ కారు కావాలని కోరుకుంటున్నారు ప్రజలు.